2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అనల్మెంట్ అండ్ డివోర్స్ ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? పెళ్లి రద్దుకి, దానితో పాటు విడాకులు తీసుకోవడానికి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ కోర్టులో అసలు ఏ విధంగా ఉంటుంది? అండ్ ప్రస్తుతానికి చాలామందికి ఏంటంటే వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న తేడా తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వీటిల్లో చట్టరూపకంగా కనుక మనం చూసుకుంటే కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, అనల్మెంట్ అండ్ డివోర్స్ ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఏ విధంగా ఉంటుంది అసలు? మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా కారణాల రీత్యా విడిపోవాలి అంటే తప్పనిసరిగా కోర్టుకే వెళ్ళాలి. పెళ్లి చేయాలంటే కోర్టు అవసరం లేదు. కానీ వారిద్దరి మధ్య ఆ రద్దు అవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కోర్టు మాత్రమే ఆ మ్యారేజ్‌ని రద్దుపరిచే హక్కు ఉంటుంది. కుల పెద్దలు గాని, సంఘ పెద్దలు గాని, ఊరి పెద్దలు గాని, మత పెద్దలు గాని, ఏ ఇతరవతర ఎవరికి గూడా ఆ హక్కు అనేది లేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కేవలం కోర్టు మాత్రమే ఆ మ్యారేజ్‌ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అది మాత్రం పెళ్లి చేయాలంటే మాత్రం కోర్టు అవసరం లేదు. ఇరు వర్గాలు కలిస్తే పెళ్లి అయిపోతుంది. కానీ ఆ పెళ్లిని మాత్రం రద్దు చేయాలంటే తప్పనిసరిగా కోర్టును మాత్రం ఆశ్రయించాల్సిందే. చాలామంది పెళ్ళైన తర్వాత ఆ పెళ్లిని రద్దుపరిచేది కేవలం విడాకులు అనుకుంటారు. విడాకులే కాకుండా ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడినట్టుగా అనల్మెంట్ అనేటువంటి ఒక వర్డ్ కూడా కోర్టులో ఉంది. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 11 ప్రకారం స్పష్టంగా చెప్తుంది. కొన్ని సందర్భాల్లో అనల్మెంట్ చేస్తారు. ఏంటి అనల్మెంట్ అంటే ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు. అనల్మెంట్ ఏంటంటే వివాహాన్ని పూర్తిగా రద్దు చేయడం. వివాహమే జరగలేదు అంటే ఆ ముందు వివాహాన్ని అసలు లీగల్గా యాక్సెప్టెన్సే కోర్టు ఇవ్వదు. దాన్ని రద్దుపరచడం అంటే వివాహాన్ని పరిగణలోనికి కన్సిడర్ చేయదు. ఆ రద్దు అసలు కన్సిడర్ చేయదని అసలు మ్యారేజ్ని కన్సిడర్ చేయనప్పుడు దాన్ని అనల్మెంట్ అంటారు. మ్యారేజ్ని కన్సిడర్ చేసి ఆ మ్యారేజ్ని రద్దుపరిస్తే దాన్ని డివోర్స్ అంటారు, లేకపోతే విడాకులు అంటారు. ఈ రెండు కూడా రెండు పదాలు. చాలా కేసుల్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏ సందర్భాల్లో మా మ్యారేజ్ని రద్దుపరిచే అవకాశం ఉంటుంది సార్ అన్నది నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొన్ని సందర్భాల్లో అంటే వివాహానికి పూర్వమే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే వ్యక్తితో ఫిజికల్ రిలేషన్షిప్, సెక్సువల్ రిలేషన్షిప్ కలిగి ఉండి దాన్ని దాచిపెట్టి దాన్ని హోల్డ్ చేసి మరలా మ్యారేజ్ చేసుకుంటే ఆ విషయాన్ని అబ్బాయి కానీ అమ్మాయి కానీ పరిగణలో తీసుకొని సాక్ష్యాధారాలతో సహా కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు కోర్టు దాన్ని అనల్మెంట్ చేస్తుంది. అంటే డివోర్స్ ఇవ్వదు. అంటే ముందు జరిగిన మ్యారేజ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మ్యారేజ్గా కన్సిడర్ చేయదు. సో కోర్టుకు మనం అభ్యర్థించుకునేది అనల్మెంట్ చేయమని చెప్పి అడుగుతాం. అంటే మరలా ఫ్రెష్గా మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది తప్పించి డివోర్స్ అంటే ఇంతకుముందు ఆయనకి మ్యారేజ్ చేసుకోవడం ఇది సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ వర్డ్ అనేది యూజ్ చేసే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కోర్టు దాన్ని అనల్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఇష్యూ చేసేస్తుంది. అంటే అసలు కోర్టుని కన్సిడర్ చేయదు ఆ మ్యారేజ్ని. బిఫోర్ మ్యారేజ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే వ్యక్తితో లైంగికంగా రిలేషన్షిప్లో కలిసి ఉన్నప్పుడు అటువంటి సందర్భాల్లో అవి ప్రూఫ్ చేయగలిగితే డెఫినెట్గా దాన్ని అనల్మెంట్ అంటారు. ఇది సెక్షన్ 11 హెచ్ఎంఏ యాక్ట్ అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. అలా కాకుండా అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాగరాజు గారు, మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే ఆపోజిట్ జెండర్తో రిలేషన్షిప్ పెట్టుకుంటే దాన్ని అడల్టరీ అంటారు. బిఫోర్ మ్యారేజ్ కానీ అటువంటి రిలేషన్షిప్ పెట్టుకుంటే దాన్ని ఫ్రాడ్ అంటారు. అంటే విషయాన్ని దాచిపెట్టారు, ఫ్రాడ్ చేశారు, చీటింగ్ చేశారు. సో ఇక్కడ అడల్టరీ అనే వర్డ్ రాదు. ఇక్కడ దాని సాక్ష్యాధారాలతో చూపించడం కూడా చాలా కష్టం. కానీ చూపించితే మాత్రం తప్పనిసరిగా అది పరిగణలో తీసుకోరు. అమ్మాయికి కానీ అబ్బాయి కానీ పనిష్మెంట్ కూడా ఉంటుంది. అది ఫైన్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, రెండు కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక లైఫ్ని పూర్తిగా స్పాయిల్ చేశారని కోర్టు చాలా ఇమ్మీడియట్గా చాలా తీవ్రంగా దీన్ని పరిగణిస్తుంది. సో బిఫోర్ మ్యారేజ్ ఇటువంటి రిలేషన్షిప్ కానీ పెట్టుకుంటే తప్పనిసరిగా కఠినమైన శిక్షలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. రీసెంట్గా నాకు వచ్చే కేసులు కూడా ఇలాంటివి ఉన్నాయన్నమాట. వాళ్ళు బిఫోర్ మ్యారేజ్ వేరే పర్సన్స్తో రిలేషన్షిప్ పెట్టుకొని దాన్ని దాచిపెట్టి అమ్మాయి వాళ్ళు ఒక బిజినెస్గా ఒక ముఠా సభ్యులుగా ఏర్పడి వాళ్ళు ఎవ్రీ 6 months ఒకసారి మ్యారేజ్ చేసుకోవడం, మళ్ళీ కోర్టు ఎక్కి డివోర్స్ని అప్లై చేయడం, ఆ అబ్బాయి నుంచి ఎంతో కొంత అమౌంట్ డిక్లేర్ చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోవడం, ఇదొక పని కట్టుకుంటూ చేస్తున్నారు. ఆ ముఠా సభ్యులు రీసెంట్గా మన సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ ట్రాప్లో పడకుండా కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా చాలా వరకు ఉంటుంది నాగరాజు గారు. సో ఇది అనల్మెంట్ అంటే డివోర్స్ అంటారు. మరొక సందర్భం అంటే సబ్ ఇంట మ్యారేజ్ అంటారు. అంటే
తమ రక్త సంబంధీకుల్ని అంటే అన్న వరుసల్ని, చెల్లెలి వరుసల్ని అట్లాంటి వాటిని మ్యారేజ్ చేసుకుంటే దాన్ని కూడా కోర్టు దాన్ని అనల్మెంట్ చేస్తుంది. అనల్మెంట్ చేయడం అంటే అసలు దాన్ని మ్యారేజ్గానే పరిగణించారు. దాన్ని సపిండ మ్యారేజ్ అంటారు. సపిండ మ్యారేజ్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా తోడబుట్టినటువంటి వాళ్ళతో రిలేషన్షిప్ అలాంటివి కూడా చాలా జరుగుతాయి. రీసెంట్గా ఆంధ్రాలో ఒక కేసు కూడా ఇదే జరిగింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా కజిన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, కలిసి ఉంటారు, చిన్నప్పటి నుంచి కూడా అన్నచెల్లెలుగా ఉంటారు. కానీ ఈ విషయం తెలిసిన పేరెంట్స్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆ విషయం తెలిసింది ఇరుగు పొరుగుల వాళ్ళు, ఎట్టి పరిస్థితులు యాక్సెప్టెన్స్, సొసైటీ యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఈ విషయం తెలిసిన ఇరుగు పొరుగుల వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఎవరిని టచ్ చేయకుండా పైన ఉన్నారు. చివరికి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆ మ్యారేజ్ని కూడా కోర్టు సపిండ మ్యారేజ్ అని చెప్పి ఆ మ్యారేజ్ని కూడా క్యాన్సిల్ చేశారనమాట. ఇప్పుడు అనల్మెంట్ చేశారని. సార్ అలా కూడా ఉంటుందా సార్ అసలు? అంటే ఇలా జరగకూడదు, ఇలా ఉండకూడదు అనే ప్రపంచంలో ఏమి ఉండదు నాగరాజ్ గారు. బహుశా మీకున్నటువంటి పరిజ్ఞానంలో అందిండకపోవచ్చు. అంటే మీరు చూస్తున్న సొసైటీలో తెలిసి ఉండకపోవచ్చామో కానీ ఇలాంటి చాలా సందర్భాల్లో జరుగుతున్నటువంటి కేసులు కూడా మా దృష్టికి వస్తుంటాయి. ఆ ఇరుగు పొరుగులు, బంధుమిత్రులు, వాళ్ళు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు కూడా దీన్ని యాక్సెప్టెన్స్ ఇవ్వరు. చాలా కేసులు వస్తుంటాయి. అవి మీడియా దృష్టిలో కానీ పేపర్ దృష్టిలో కూడా రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా జరుగుతుంటాయి. అందుకని వాళ్ళు ఉద్దేశించే అనల్మెంట్ అంటారు ఇక్కడ వాటిని. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వదు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. చాలా సందర్భాల్లో జరుగుతుంటాయి. కోర్టు దాకా వస్తుంటాయి. అది కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ సెటిల్మెంట్కి వెళ్ళిపోతారు. కానీ జరుగుతూ ఉంటాయి. అందుకే కోర్టులో మన సెక్షన్ 11 అనే సెక్షన్లో సపిండ మ్యారేజ్ అని చెప్పి ఒక సెక్షన్ క్లియర్గా రాయడం కూడా జరిగింది. ఇలాంటివి నిజంగా ఆ రాసినటువంటి మన కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వాళ్ళు మన పెద్దలకి 2 చేతులతో మొక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి వ్యక్తులు, మహానుభావులు బహుశా పూర్వకాలం ఇంకో 100 ఏళ్ళ పుడతారని చెప్పేనేమో అప్పటికే అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ చట్టాలను అప్పుడే రాసి పెట్టుకున్నారు. వాళ్ళందరికీ ఎన్నిసార్లు మనం పొద్దున్నే ఎన్ని రకాలు చేసుకున్నా వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోలేం. చూడండి, సపిండ మ్యారేజ్ అనేవి కూడా ఉంటాయని వాళ్ళు ఊహించి రాశారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంత దురదృష్టి ఉంటుందో. ఖచ్చితంగా ఉన్నాయి నాగరాజు గారు, జరుగుతూ కూడా ఉంటాయి ఇట్లాంటి విషయాలు కూడా. ఓకే. సో అనల్మెంట్ అండ్ డివోర్స్ అనే విషయంలో కూడా వివాహాన్ని రద్దుపరచుకోవడమా లేకపోతే వివాహాన్ని క్యాన్సిల్ చేసుకోవడమా? సో బిఫోర్ మ్యారేజ్ కానీ అలాగే బలవంతంగా పెళ్లి చేసుకొని మైనర్స్ మ్యారేజ్ చేసేసుకుంటారు. ఇద్దరు మైనర్స్ మ్యారేజ్ చేసేసుకొని మేము మైనర్స్ కాబట్టి మా మ్యారేజ్ వ్యాలిడిటీ అవుతుందంటే మైనర్స్ మ్యారేజ్ చేసుకుందాన్ని కూడా అనల్మెంట్ చేస్తారు. ఆ మ్యారేజ్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా డివోర్స్ అంటారు, దాన్ని కూడా అనల్మెంట్ చేసుకుంటారు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి మోడర్న్ సొసైటీలో పెరిగినటువంటి ఈ కార్పొరేట్ కల్చర్లో ఏమవుతుందంటే నాగరాజు గారు, అనేక రకాలుగా ఈ సోషల్ మీడియాలో ఎవరెవరికి ఏం ప్రీవియస్ రిలేషన్స్ ఉన్నాయో అర్థం కాదు. కూర్చుంటారో మాట్లాడుకున్న అందంగా ఉన్నారని మాట్లాడుకుంటారు, కట్న కానుకలు మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు మాట్లాడుకొని ఓకే యాక్సెప్టెన్స్ అయిపోతే. కానీ తరువాత మాట్లాడుకుంటే ఇలాంటివన్నీ వెలుగులోకి వచ్చాక ఎవరిని ఆశ్రయించాలి, ఎలా వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కన్సల్ట్ చేయాలి తెలియక చాలా కన్ఫ్యూజ్ అయిపోయి డివోర్స్కి వెళ్ళాలనుకుంటారు. డివోర్స్ ఒక్కటే కాదండి, లీగల్లో అనల్మెంట్ అనేది కూడా ఉంది. ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. బట్ గుర్తు పెట్టుకుని అంటే ఐడెంటిఫై చేయడం చాలా తక్కువ. ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలంటే మాత్రం సాక్ష్యాధారాలు చాలా ఇంపార్టెంట్. అవి ప్రూవ్ చేయగలిగితే మాత్రమే ఇట్లాంటి వాటికి ఒక కంక్లూజన్ దొరికే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. ఓకే. ఇలాంటివి సొసైటీలో జరిగేటప్పుడు ఏదైనా సత్వర న్యాయం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవడం కోసం అంటే వీడియోస్ రూపకంగా చూసినటువంటి వాళ్ళు మీ సలహాలు సూచనల కోసం అయినా సరే లేదా మీ అపాయింట్మెంట్ కోసం అయినా సరే అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ తప్పనిసరిగా నాగరాజు గారు కింద స్క్రోల్ అవుతుంటే మనకి కాంటాక్ట్ చేయగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు మన లీగల్ టీం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. డెఫినెట్లీ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ కుటుంబ సమస్యలు ఉన్నాయా, భూ తగాదాలు ఉన్నాయా, లేదు మిమ్మల్ని ఎవరైనా సరే అన్నెసెసరీగా ఒక కేసులో ఇరిగించారా, అది సివిల్ అయినా క్రిమినల్ అయినా ఏదున్నా సరే, మీరు కనుక సత్వర న్యాయం కోసం చూసేటువంటి వాళ్ళైనా సరే, లేదు మాకు న్యాయం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే అలాగే రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ద సేమ్ టైం మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అలా అయినా సరే మీకు ఉండేటువంటి సలహాలు సూచనలు ఆ వీడియో రూపకంలో అయినా సరే మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.